హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో 10వ తరగతి పేపర్ల మూల్యాంకనం సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చేసింది. అయితే ఎవరెవరు ఈ 10వ తరగతి ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారో మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. మీకు ప్రతిరోజు వచ్చినటువంటి ఇలాంటి అప్డేట్ మీకు తెలియజేస్తుంటాం 10th క్లాస్ రిజల్ట్స్ సంబంధించి. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వివరాలకు వస్తే కనుక ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ వచ్చింది. 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు 10వ తరగతి ప్రశ్న పత్రాల మూల్యాంకనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్ చంద్రకళ తెలిపారు. అయితే పాత నగరంలోని ప్రభుత్వ క్వీన్ మేరీ బాలికోన్నత పాఠశాలలో మూల్యాంకనం నిర్వహించినట్లు పేర్కొన్నారు. అయితే విశాఖతో పాటుగా మిగతా జిల్లాలు కూడా ఈ ప్రశ్న పత్రాలు వస్తాయని, అందుకు అనుగుణంగా ఉపాధ్యాయుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరిస్తున్నామన్నారు. ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా, ఏపీలో 10వ తరగతి పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నాయి, కొంత దశకు వచ్చేసింది కూడా. అయితే ఈ ప్రశ్న పత్రాలను మనకు ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు అయితే మూల్యాంకనం చేస్తారు. అంటే పేపర్ వాల్యుయేషన్ కరెక్షన్ చేస్తారు. అలా చేసినటువంటి 2 వారాల వ్యవధిలో, అంటే ఏప్రిల్ చివరి వారంలో మనకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 21 లేదా 25 తేదీలో ఫలితాలు విడుదల చేస్తారేమో చూడాలి. అంతగా లేట్ అయితే మాత్రం మే మొదటి వారంలోనే ఫలితాలని విడుదల చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి మన ఎక్స్పెక్ట్ డేట్ మాత్రమే. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది ఏంటి దానికి సంబంధించిన, ఎందుకంటే ఎన్నికల దగ్గర ఉన్నాయి కాబట్టి ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయి తెలియదు. కాబట్టి ప్రస్తుతానికి ఏప్రిల్ 1 నుంచి 8వ తారీఖు వరకు మూల్యాంకనం ఉంటే ఫలితాలు అనేవి ఏప్రిల్ చివరి వారం లేదా మే ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా అప్డేట్స్ వస్తే మీకు తెలియజేస్తుంటాం. కాబట్టి ఛానల్ మీరు డైలీ ఫాలో అవుతారు. జై హింద్.